ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మిమ్మలను సంతోషపెట్టడానికి, మిమ్మల్ని ఆనందభరితులుగా చేసి ఆయన ఆరాధించటానికి మీకు తక్షణమే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. సూర్యుడు అస్తమించే లోపల ఏదో ఒక అద్భుత కార్యం జరగబోతున్నాయి. ఆ ఏంటో ఎవరెవరి జీవితంలో ఈ ప్రవచనం నెరవేర్చబడబోతుందో దయచేసి మాకు తెలియపరచండి. ఇంకా మీరు దయించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మార్నింగ్ మన్నాని, ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాలని, షేర్ చేయాలని కూడా కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా మన అబ్రహాము గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అబ్రహాము చిన్న శోధన తట్టుకోలేక దేవుడు వాగ్దానం చేసిన వాటిని విడిచిపెట్టేసి వాగ్దానం చేయలేని అన్యుల దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత జరగకూడని కార్యాలన్నీ జరిగిపోతున్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఆదికాండ 12:20 చెప్తుంది, ఆ ఫరో ఏం చేస్తాడంటే శారాని, అబ్రహాం భార్య అయిన శారాని అందంగా ఉందని తెలిసి తనకు భార్యగా చేసుకోవాలని చెప్పి ఆమెని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. ఆదికాండ 12:14-20 మనం చూస్తున్నాం. వెంటనే మరి ఆ ఫరోకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి అబ్రహాము నుండి శారాని తీసుకొచ్చి ఫరో యొక్క ప్యాలెస్లో వదిలేశారు. ఇప్పుడు చూడండి, ఎవడో ఒకడు, ఏ గ్రామవాసియో లేకపోతే ఎవరో ఒక పౌరుడు చేస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టవచ్చు. రాజా, ఇదిగో ఫలానా వ్యక్తి నా భార్యను అపహరించాడు, నాకు చాలా బాధగా ఉంది, నాకు న్యాయం చేయాలని కేకలు పెట్టగలుగుతాడు. కానీ ఈ తప్పుని చేసింది ఎవరంటే, అబ్రహాం ఒక భార్య శారాని అపహరించింది ఎవరంటే రాజే అపహరించాడు. ఇప్పుడు అబ్రహాం ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఆయన మనస్సు ఎంతగా వేదన పడి ఉంటుందో, ఎంతగా బాధపడి ఉంటుందో ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఈరోజు మార్నింగ్ ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నేను నిజంగా అబ్రహాము ఎంత లోతుగా గాయపరచబడి ఉంటాడో, బాధపడి ఉంటాడో నేను ఆలోచించాను. ఇట్లా ఎంతోమంది ఉన్నారు. అవును, ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా శారా విషయం ఏమైనా తెలిసి ఉందనుకుంటున్నారా? తెలియదు. ఎందుకంటే మొత్తం ఆయన ఇప్పుడు రాజభవన లోపలికి ఆమెను తీసుకెళ్ళిపోయారు. చుట్టూ కావలి వారు ఉన్నారు. ఆ తర్వాత ఆ యొక్క రాజభవనం ఒక ప్రాకారం ఉంది. ఇవన్నీ దాటుకొని వెళ్ళలేడు. ఊహించుకొని ఉంటాడు, నా భార్యకి ఎంత పెద్ద కిడి జరుగుతాయో ఊహించుకొని ఏడ్చేసి ఉంటాడు. అబ్రహాం ఒక బలహీనుడుగా, ఒంటరివాడుగా దేవుని వైపు చూసి ఉంటాడు. ప్రభువాని కేకలు పెట్టి ఉంటాడు. కానీ ఎంత అద్భుతమైన దేవుడు అంటే, ఈ ఒంటరివాడైపోయిన దిక్కుదోచని స్థితిలో ఉన్న అబ్రహాముకు ఏ అవకాశం లేకుండా రాజుగారి తప్పు చేస్తున్నప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి మొరపెట్టగలుగుతాడు? ఇంకా ఏ దిక్కు తోచక కన్నీళ్ళు మున్నీళ్ళుగా తన భార్యకు జరిగిన ఈ ఘోరమైన నిందలు, అవమానాలు చూసి ఏడ్చుకుంటా ఒంటరివాడుగా నిలబడిపోయి ఉంటాడు. దేవుడు ఆయన కన్నీళ్ళు చూచాడు, ఆయన వేదన చూచాడు. అబ్రహాముకు న్యాయం చేశాడు. ఆ భార్యను ఆ యొక్క రాజు ముట్టుకునేయలేదు, శారాను ముట్టుకునేయలేదు. అంతేకాదు, దేవుడు శిక్ష విధించి వారిని అద్భుతంగా విడిపించి మరలా అబ్రహాం యొద్దకు శారాని చేర్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు కూడా మీరు మరి పెద్ద వ్యక్తులు మీకు విరోధంగా నిలబడటం ద్వారా ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారేమో. దేవుని బిడ్డలారా, ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే మరి తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళగలుగుతారు. కానీ తల్లిదండ్రులే పిల్లలకు విరోధంగా తయారవుతే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు చెప్పండి? ఇదే పరిస్థితి అబ్రహాముకు వచ్చింది. మీరు అటువంటి స్థితిలో ఉంటే మాత్రం మీ కన్నీళ్ళు తొడవబడతాయి, మీ బాధలు తొలగించబడతాయి, మీ వేదన తొలగించబడతాయి. ఖచ్చితంగా దేవుడు మీకు న్యాయం చేస్తాడు. భయపడవద్దు. నేను ఒంటరివాడని కలవరపడవద్దు. నేను ఒంటరిదాన్ని,
నన్ను అందరి కలిసి ఒంటరి చేస్తారని బాధపడవద్దు. దేవుడు మీ పక్షంగా వ్యాజ్యం ఆడతాడు, అద్భుతం చేయబోతున్నాడు, మీ పక్షంగా నిలబడబోతున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ఒంటరి వారికి దిక్కులేని వారికి ఆశ్రయం మీరే కనుక మీరే అద్భుత కార్యం జరిగించమని, బలపరచమని, అభిషేకించమని, 2 పాల ఆత్మ దయచేయమని ఆశ్రయించి నడిపించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. దేవుడు మన దీవించునుగాక. మీ ప్రార్థన దేవుడు ఆలకించనంటున్నాడు. మీకు త్వరలో విడుదల రాబోతున్నాయి. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 58:11. హ్యావ్ ఎ బ్లెస్సెడ్